నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. చేసిన తప్పుకు క్షమాపణ అడిగిన వారు ధైర్యవంతులు, క్షమించిన వారు బలవంతులు. గెలిచిన వారు 24 గంటలు కష్టపడుతుంటారు, ఓడినవారు 24 గంటలు ఆలోచిస్తారు. సంతోషంగా ఉన్నవారికి సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, శక్తి ఉందని. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. మిత్రమా, విలువ తెలుసుకోలేని వారు ఎప్పటికీ సంపాదించలేరు, సంపాదించినా నిలబెట్టుకోలేరు. కష్టపడి సంపాదించుకున్నవారు వృధా చెయ్యలేరు, చేసినా తిరిగి సంపాదించుకోగలరు. అది స్నేహమైన, ప్రేమైన, డబ్బైనా. చాలామంది డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే డబ్బుతో మనం రుచికరమైన ఆహారాన్ని కొనగలం, కానీ ఆకలిని కొనలేము. పెద్ద పెద్ద మంచాలు కొనగలం, కానీ నిద్రను కొనలేము. మనుషులను కొనగలం, కానీ వారి ప్రేమ, ఆప్యాయతలను కొనలేము. డబ్బు అనేది మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే. ఎంతటి ధనికుడు అయినా, ఎంతటి పేదవారు అయినా చివరకు చేరవలసింది మట్టిలోనికి. డబ్బు నీకు ఉన్నదని ఎక్కువగా ఎగరకు, ఎదుటివారికి లేదని వారిని తక్కువ చేసి చూడకు. ఉన్నది పోవడానికి, లేనిది రావడానికి నడుమ ఒక్కరోజు చాలు. గుర్తుపెట్టుకో, నీ ఇష్టానుసారం అన్నీ జరగాలి అని అనుకున్నంతకాలం నీకు శాంతి లభించదు. నువ్వు ఎప్పుడైతే భగవంతుని ఇష్టానుసారమై అన్నీ జరుగుతున్నాయి అని నమ్మినంత మాత్రాన ఆ భావనతో ఉంటావో అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, శాంతి నీకు లభిస్తాయి. ఒక్కసారి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మింది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, 4 మాయ మాటలకే పడిపోతుంది. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పని చెయ్యండి, లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం పని చేయాల్సి వస్తుంది. ప్రపంచం గురించి పట్టించుకోకండి. మీరు ఏం చేసినా చేయకపోయినా విమర్శించడమే వారి పని. ఎవరి కోసం ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడు ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. డబ్బు మనిషిని ఆనందపరుస్తుంది, మనిషి ఆశలు తీరుస్తుంది, మంచి పేరును తెస్తుంది, సంతోషం తెస్తుంది, సకల భోగాలు తెచ్చిపెడుతుంది, మనిషిని హుందాగా మారుస్తుంది. కానీ అన్నిటికన్నా విలువైన బంధాలను దూరం చేస్తుంది. అనుభవంతో చెప్తున్నా, డబ్బులు లేకుంటే మనిషి బ్రతుకు కుక్క బ్రతుకు కన్నా దారుణంగా ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడే పొదుపు చేసుకో, అవసరానికి ఉపయోగపడుతుంది. అంతేకాని జల్సాలకు పోకు.